హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు అయితే నేను ముందుకు ఒక మంచి బ్రాండ్ న్యూ 131 స్క్వేర్ యార్డ్స్ G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. సో చూడండి, ఇప్పుడు మీకు అయితే హౌస్ క్లియర్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి మల్లాపూర్ అనే ఏరియాలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ హౌస్ అయితే మనకి మల్లాపూర్ మెయిన్ రోడ్కి అయితే కేవలం 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఆపోజిట్ నోమో ఫంక్షన్ హాల్ లేన్లో ఉంటుందండి మనకైతే ఇది. సో చూడండి, ఇదైతే మీకు హౌస్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అండి, మనకి 131 స్క్వేర్ యార్డ్స్ బ్రాండ్ న్యూ హౌస్ అండి ఇది మనకైతే. ఇది కమర్షియల్ ప్రాపర్టీ అండి మనకైతే. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఒక కమర్షియల్ షట్టర్ ఉంటుంది, అలాగే ఒక సింగిల్ రూమ్ ఉంటుంది, 2 to 3 కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది మనకి. అలాగే మనకి సింగిల్ రూమ్ బ్యాక్ సైడ్ అయితే ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇదైతే సింగిల్ రూమ్ అండి మనకైతే ఇది. సో చూడండి, అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ స్పేస్ అది మనకైతే. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే చూస్తాను చూడండి ఇప్పుడు మనకైతే. సో వెంటిలేషన్ ప్రకారం అయితే మనకైతే వీళ్ళు 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు స్టెప్స్ దగ్గర అయితే మనకి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ అని మనకైతే. సో చూడండి, మనకి టైల్ వర్క్ కానీ ఆ పాల్ సీలింగ్ కానీ లైట్స్ కానీ చాలా బాగున్నాయి మనకైతే. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుంది మనకి డోర్ ఎంట్రన్స్ అయితే మనకి. అండ్ ఈ హౌస్ దగ్గర నుంచి అయితే మనకి కేవలం మల్లాపూర్ మెయిన్ రోడ్ అయితే 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ మనకి నోమో ఫంక్షనల్ ఆపోజిట్ లైన్లో ఉంటుంది మనకి ఇదైతే మనకి. సో చూడండి, ఇది వచ్చేసి మనకి హాల్ అండి. హాల్ చూడండి మనకి ఎంత స్పేషియస్గా ఉంది మనకైతే. వెంటిలేషన్ ప్రకారంగా అయితే ఈ ఇంటికి చాలా బాగుంది మనకి. వెంటిలేషన్ అయితే ప్రతి ఒక్క రూమ్కి అయితే ఒక విండో ప్రొవైడ్ చేస్తారు. సో చూడండి, పాల్ సీలింగ్ అని LED లైట్స్ అని చాలా బాగున్నాయి మనకి. అలాగే వుడ్ వర్క్తో మనకి ఆ డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉందో మనకైతే. చాలా బాగా చేశారనమాట మనకి. అలాగే టీవీ యూనిట్ కూడా చూడండి మనకి ఎంత బాగుందో మనకి. గుడ్ లుకింగ్తో ఉంది మనకి టీవీ యూనిట్ కూడా మనకి. వుడ్ వర్క్ అయితే మనకి. అండ్ ఈ హౌస్కి అయితే వీళ్ళు 131 స్క్వేర్ యార్డ్స్కి అయితే వీళ్ళు చెప్తున్న ప్రైస్ అయితే కేవలం 1,65,00,000 అండి. ఇది నెగోషియబుల్ మనకి. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్లో కూడా చూడండి మనకి కబోర్డ్ వర్క్ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి మనకైతే. చూడండి, మొత్తం టైల్ వర్క్తో చాలా బాగుంది మనకైతే. సో కబోర్డ్ వర్క్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది మనకైతే. చూడండి, క్లియర్గా చూసిన మొత్తం ర్యాక్స్ అన్ని ఓపెన్ చేసి ఇప్పుడు. అండ్ చూడండి, వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ పక్కకి మనకు ఒక చిన్న బాల్కనీ వాష్ ఏరియా కూడా ఇచ్చారు కిచెన్ పక్కకి అయితే. అది కూడా చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా అయితే. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ పక్కన ఒక వాష్ ఏరియా అండి మనకైతే. టైల్ వర్క్తో చాలా బాగుంది మనకైతే. వెంటిలేషన్ కోసం అయితే చాలా బాగుంది వెంటిలేషన్ పర్పస్ అయితే మనకైతే. అండ్ చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది మనకైతే. పాల్ సీలింగ్ కానీ LED లైట్స్ కానీ కబోర్డ్ వర్క్ కూడా చూడండి మంచి చాలా బాగుంది మనకైతే. వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఒక్కొక్క వాల్కి అయితే ఒక్కొక్క కలర్ వేస్తారు మనకి. చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను మీకు అయితే ఇప్పుడు నేను. సో దీనికైతే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారని మనకి. వాష్రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా నేను. సో ఈ చాలా స్పేషియస్గా ఉంది మనకి బెడ్రూమ్ కూడా. చూడండి, వాష్రూమ్ కూడా ఎంత బాగుంది మనకి. టైల్ వర్క్తో షవర్స్ కానీ ట్యాప్స్ కానీ మంచి బ్రాండెడ్ యూజ్ చేశారనమాట మనకైతే. అండ్ ఇది వచ్చేసి మనకి నోవా ఫంక్షనల్ ఆపోజిట్ లేన్లో ఉంటుంది మనకి ఈ హౌస్ అయితే మనకి. సో చూడండి, ఇది మనకి కిడ్స్ బెడ్రూమ్ అని. కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. సో చూడండి, కబోర్డ్ వర్క్ ఎంత నీట్గా ఉందో మనకి. గుడ్ లుకింగ్తో సింపుల్గా. సో ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అండి మనకి. చూడండి ఎంత మంచిగా ఉంది వాష్రూమ్ కూడా మనకి. టైల్ వర్క్తో షవర్స్ కానీ ట్యాప్స్ కానీ చాలా బాగున్నాయి మనకైతే. అండ్ దీని పక్కకి మనకి చిన్న బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. చూడండి, బాల్కనీలోంచి వ్యూ చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకైతే. చూడండి ఎంత స్పేషియస్ ఉంది బాల్కనీ కూడా మనకి. సో మనకి ఎగ్జాక్ట్లీ నోమో ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి అయితే 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇది చాలా డీసెంట్ ఏరియాలో ఉంటుంది ఈ హౌస్ అయితే మనకి. సో వీలైతే దీనికి 131 స్క్వేర్ యార్డ్స్కి అయితే వీళ్ళు చెప్తున్న ప్రైస్ అయితే కేవలం 1,65,00,000 అండి. ఇది నెగోషియబుల్ మనకి ఇదైతే. సో ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి. G+2 హౌస్ అండి మనకి. ఇది కమర్షియల్ ప్రాపర్టీ. చూడండి, ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK అయితే చూపిస్తున్నాను మనకైతే ఇప్పుడు ఇది. సో చూడండి ఎంత వ్యూ ఎంత మంచిగా ఉందో మనకైతే. ఇది వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్ 2 BHK అండి మనకి ఇది. చూడండి, మనకి పాల్ సీలింగ్ వర్క్ కానీ LED లైట్స్ కానీ చాలా బాగుంది మనకైతే. సో ఈ సెకండ్ ఫ్లోర్లో 2 BHKకి అయితే మనకి రెంట్స్ అయితే 12,000 వస్తాయి పర్ మంత్ అయితే. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో షెల్టర్కి ఒక 7,000 వస్తుంది, ఒక రూమ్కి 3,000 వస్తుంది. టోటల్గా ఓనర్ ఉన్నాక మనకైతే 22,000 రెంట్స్ అయితే మనకు వస్తాయండి మనకైతే. సో అండ్ అలాగే ఈ హౌస్ దగ్గరికి అయితే మెయిన్ రోడ్ అయితే కేవలం 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకి చుట్టుపక్కల చూసుకున్నట్టయితే అన్ని స్కూల్స్, కాలేజెస్, ఫంక్షన్ హాల్స్, హోటల్స్ అండ్ హాస్పిటల్స్ అయితే మనకి నియర్ బై ఉన్నాయి మొత్తం అన్నీ. అండ్ చూడండి, ఇదైతే మనకి ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా సెల్స్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు మనకైతే. చూడండి, మీకు క్లియర్గా చూసిన వెంటిలేషన్ పర్పస్ అయితే మనకి విండోస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కలర్ వేస్తారు మనకైతే. ఇది వచ్చేసి మనకి ఇది వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ చూడండి ఎంత బాగుందో మనకైతే. సో ఇది వచ్చేసి మనకి ఇంకో బెడ్రూమ్ అండి, కిడ్స్ బెడ్రూమ్. ఇది చూడండి ఎంత స్పేషియస్ ఉంది మన కిడ్స్ బెడ్రూమ్ కూడా. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, నెంబర్ కాల్ చేయండి. ప్లీజ్ డూ కాల్ టు మై నెంబర్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.